హాయ్ అందరికీ నమస్కారం. చాలా మందికి ఈ క్వెషన్ డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే 35 ఏజ్ లోపు మన బాడీకి ఎందుకు స్ట్రాంగ్‌గా ఉండాలి? ఒక ఫిట్‌నెస్‌గా ఎందుకు ఇంపార్టెంట్? 35కే ఎందుకు మనం ముసలివాడిని అయిపోతున్నాం అనేది చాలా మందికి ఈ క్వెషన్ డౌట్ వచ్చింది. అవును కదా! అయితే ఈ వీడియోలో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వింటే నెక్స్ట్ 20 ఇయర్స్‌కి నీ బాడీని ఎలా ఉంచాలో అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. సో, ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, అలాగే మీ సపోర్ట్ నాకు కావాలని కోరుతున్నాను. ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల మరొక 5 మంది గాని, 10 మంది కూడా ఈ వీడియోకి లైక్ చేస్తారు. సో, ఆ 10 మంది కూడా లైక్ చేయడం వల్ల కూడా మన యూట్యూబ్ ఛానల్‌కి హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి 25 కానీ 30 కానీ 35 ఏజ్‌లో ఉంటారు. అవును కదా! మీ ఏజ్ కామచ్చేది. కానీ మన బాడీలో నడుము నొప్పులు, మోకాలు నొప్పులు రావడం స్టార్ట్ అవుతాయి 35కే. అవును కదా! అప్పుడు మనం అంటాం, అయ్యో! నేను ముసలి అయిపోయాను అని. అవును కదా! కానీ నిజం చెప్పాలంటే ముసలితనం ఏజ్ వల్ల కాదు, మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే మన బాడీలో కావాల్సినంత వరకు తీసుకోకపోవడం వల్ల వస్తుందన్నమాట. చెప్తా ఉండండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ బాడీని నెక్స్ట్ 10-20 ఇయర్స్‌కి ఎలా ఉంచాలో క్లియర్‌గా అర్థమవుతుంది. వినండి. ఓకేనా? మన బాడీలో 25 నుంచి 35 ఏజ్ వరకు మన బాడీ చాలా బలంగా ఉంటుంది. ఆ వయసులో మన శరీరం బాడీలో మొత్తం బలంగా ఉంటుంది. కానీ ఈ 25 నుంచి 35 ఏజ్‌లో మనం వర్కౌట్ చేసుకుంటే మన బాడీ కండలు స్ట్రాంగ్‌గా ఫాస్ట్‌గా బిల్డ్ అవుతాయన్నమాట. అంటే స్ట్రాంగ్‌గా వర్కౌట్ చేసుకుంటే ఫాస్ట్‌గానే మన బాడీకి స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. కానీ మన పొట్ట ఉన్న కొవ్వు మొత్తం కూడా ఫాస్ట్‌లోనే కరిగిపోతుంది. అప్పుడు ఈ వయసులోనే మన బాడీ కూడా బ్యాలెన్స్ కూడా ఉంటుంది. అయితే ఈ వయసులో మనం కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే లైఫ్ లాంగ్‌లో కూడా బలంగా ఉంటాం. చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకేనా? కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే జిమ్‌కి టైం లేదు. వర్కౌట్ రేపు చేద్దాం. డైలీ ఆయిల్ ఫుడ్ తినడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ 10 ఇయర్స్ నుంచి కండిషన్ చేసుకుంటూ పోతే నీ బాడీ 35కే చాలా వీక్ అయిపోతుంది. నిజం. సో, అందుకే కానీ ఈ వయసులోనే ఈ 35 ఏజ్ లోపు చాలామందికి పొట్ట రావడం, నడుము నొప్పి రావడం, మోకాలు నొప్పి రావడం, బీపీ రావడం, నిద్ర సరిగ్గా రాకపోవడం ఇవన్నీ మొదలవుతున్నాయి. అవును కదా! చెప్పండి. అప్పుడు పక్కన వారు అంటారు. ఏమంటారంటే నీ వయసు అయిపోయింది అంటారు. కానీ నిజం ఏంటంటే ఏజ్ అయిపోలేదు. బాడీని వదిలేసాం అంతే. అంటే వర్కౌట్ చేయకపోవడం, మంచి ఫుడ్ తీసుకోకపోవడం అవన్నీ వదిలేయడం వల్ల మనకి ఇలా వస్తుందన్నమాట.
ఓకేనా. సో మీ బాడీని స్ట్రాంగ్గా ఉంచుకోవాలనుకుంటే, బలంగా ఉండాలనుకుంటే చెప్తా వినండి. ప్రతి ఒక్క రోజు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత అంటే బ్రష్ చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం. అయితే వర్కౌట్ చేయాలి అనుకున్నప్పుడు 1 గ్లాస్‌తో వాటర్ తాగండి. లేదా లెమన్ వాటర్, ఒక నిమ్మరసం ఉంటుంది కదా, అదైనా తాగండి. ఓకేనా. తాగిన తర్వాత ఒక 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ వెయిట్ చేయండి. ఓకేనా. ఒక 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వాకింగ్ చేయండి. వాకింగ్ అనేది చాలా చాలా మన బాడీకి ఇంపార్టెంట్ ప్రతి ఒక్క రోజు. ఓకేనా. వాకింగ్ చేసిన తర్వాత కొన్ని వర్కౌట్ ఉంటాయి. జంపింగ్ కానీ, వెయిట్ లిఫ్ట్ కానీ, పుషప్ కానీ, ప్లాంక్ కానీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏదో ఒకటి ఒక 5 చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ అవసరం లేదంటే వదిలేయండి. జస్ట్ ప్రతి ఒక్క రోజు 20 మినిట్స్ 25 మినిట్స్‌కి వాకింగ్ చేయండి. అది ఒక్కటే చాలు. అయితే వాకింగ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత, అంటే వాకింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఒక అరటిపండు కానీ, బనానా కానీ, బాదం పప్పు కానీ, యాపిల్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఎగ్స్ కానీ ఏదో ఒకటి ట్రై తినాల్సిందే కంపల్సరీ. అంటే మన బాడీలో కొవ్వు కరిగిపోవడానికి మార్నింగ్ వర్కౌట్ చేసిన తర్వాత ఎగ్స్ తీసుకోండి. ఎగ్ ఉంటాయి కదా, తీసుకోండి. ఎగ్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట మన బాడీకి. ఈ ఎగ్స్ దేనికంటే మన బాడీలో ఉన్న కొవ్వు కరిగిపోవడానికి ఈ ఎగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ అంటే ఏమేమి తీసుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఓకేనా. సో ప్రతి రోజు నిద్ర లేచిన తర్వాత ఒక 20 మినిట్స్ వాకింగ్ చేయండి. ఓకేనా. సో చేసిన తర్వాత ప్రతి ఒక్క రోజు ఆయిల్ ఫుడ్ అనేవన్నీ తినకూడదు. బజ్జీ కానీ, వంటలు కానీ, బోండాలు కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, థమ్స్అప్ కానీ, స్వీట్ కానీ, ఇవన్నీ తినకూడదు. ఇవి 100%గా మానుకోవాలి. ఇవి 100%గా వదిలేసుకుంటే నీ బాడీకి నెక్స్ట్ 10 ఇయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క రోజు మన బాడీకి 7 నుంచి 8 అవర్స్ స్లీపింగ్ అనేది కంపల్సరీ కావాలి. నిద్ర అనేది కంపల్సరీ కావాలి మన బాడీకి. 7 నుంచి 8 అవర్స్కి కంపల్సరీ కావాలి. ఓకేనా. సో మీరు ప్రతి ఒక్క రోజు చేయాలనుకున్నప్పుడు 100%గా ఫ్రైడ్ రైస్, ఆయిల్ ఫుడ్స్ వీటన్నీ వదిలేయాలి. అవును కదా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో బాడీని నువ్వు ఎంత లావు ఉన్నా తగ్గిపోవాలనుకుంటే, కొంతమందికి ఎంత లావు ఉన్నా వాకింగ్ చేసినా కూడా తగ్గడం లేదు అనే వాళ్ళకి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చాలా చాలా సింపుల్గా చెప్తాను. 2 వీక్స్లో 4 or 5 kgs సింపుల్గా తగ్గొచ్చు వితౌట్ ప్రోటీన్స్. ఎగ్స్ కూడా అవసరం ఉంటుంది. యాపిల్ కానీ, వెజిటేబుల్స్ కానీ,
ఇవన్నీ కూడా అవసరం సింపుల్గా తగ్గించు. అయితే కొవ్వు మాత్రం కరిగిపోదు. ఓకేనా. సో నెక్స్ట్ వీడియో మీకు చెప్తాను. ఓకేనా. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.